రోజుల్లో మీ అందరికీ అర్థమవుతాయి. మీరందరూ వెళ్ళిపోతున్నారు కదా చంద్రబాబు నాయుడు దగ్గరికి, మాల నాయకులందరూ వెళ్ళి సాష్టాంగ పడిపోతున్నారు. చంద్రబాబు నాయుడు రిజర్వేషన్ చేస్తూ ఈరోజు మాల జాతి మొత్తానికి 60 లక్షలుగా ఉన్నటువంటి మాల జాతి మొత్తానికి కేవలం 6.5% రిజర్వేషన్లతో 15% రిజర్వేషన్ నుంచి 6.5% రిజర్వేషన్లకు కుదిస్తే మాట్లాడని మాల నాయకులు చంద్రబాబు నాయుడిని, నారా లోకేష్ని, పవన్ కళ్యాణ్ని అహో రామచంద్ర, అహో చంద్రన్న, అహో పవనన్న, అహో లోకేష్ అన్నాని మీ ఇష్టం వచ్చినట్టు ప్రేజ్ చేస్తున్నారు. ఈరోజు రాష్ట్రంలో చేసినటువంటి అశాస్త్రీయమైనటువంటి రిజర్వేషన్ పాలసీ సిస్టమ్ని సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్కి వ్యతిరేకంగా ఈరోజు ఒక అశాస్త్రీయమైనటువంటి డేటాను సహకరించి వన్ మ్యాన్ కమిషన్ అనేటువంటి ఒక అన్మ్యాన్ కమిషన్ వేసి ఆ కమిషన్ ద్వారా శంఖంలో తీర్థం పోసి ఆ తీర్థమే కొట్టుకొని చావండి, ఇది గంగా తీర్థం అని చెప్పి రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్న విధానాల్ని జేబీఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఎస్, మీ దగ్గర అధికారం ఉంది కాబట్టి, మీకు ఓట్లేశారు కాబట్టి బానిసల్లాగా మా వాళ్ళని మార్చి మీ బూట్లు నాకించుకునే కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి, నాయకులందరూ మిమ్మల్ని మీ దగ్గరకు తీసుకొచ్చే ప్రజల మొత్తాన్ని చేస్తున్నారు కాబట్టి మాల జాతి, మాదిగ జాతి మీ దగ్గర సాష్టాంగ పడిపోతుంది. రాష్ట్రంలో 1 కోటి మంది మాట్లాడటానికి మాత్రం ఒక్కొక్కళ్ళు మాట్లాడితే 2 గంటల సేపుగా నాన్ స్టాప్గా వ్యక్తిత్వం గురించి, ఆలోచన గురించి, రాజ్యాంగం గురించి, అంబేద్కర్ ఐడియాలజీ గురించి ఏప్రిల్ 14వ తారీఖున చూసాం కదా. వీధిలో, వాడలో దండలు, పెద్ద పెద్ద మీటింగులు. దేనికోసం అయ్యా ఇవన్నీ? దేనికోసం పెట్టారు ఇవన్నీ? చంద్రబాబు నాయుడు కోసం పెట్టారా? నారా లోకేష్ కోసం పెట్టారా? పవన్ కళ్యాణ్ కోసం పెట్టారా? ఆ పవన్ కళ్యాణ్ పార్టీలో, చంద్రబాబు నాయుడు పార్టీలో జోగు ఆడుతున్నటువంటి నాయకులు నేను అడుగుతున్నా, ఈరోజు ఇంత దుర్మార్గంగా దళిత జాతి మొత్తాన్ని నిర్వీర్యం చేస్తూ, రాజ్యాధికారాన్ని మనకు దూరం చేస్తూ, ఈరోజు అంబేద్కర్ ఆలోచన విధానానికి తూట్లు పొడుస్తున్నటువంటి మీలాంటి వాళ్ళు జనాలను తీసుకుని తాకట్టు పెట్టి రేపొద్దున మన బిడ్డల భవిష్యత్తును మృగ్గించేస్తుంటే మాట్లాడే నాయకుడే లేకుండా పోయినారే మీలో. మాట్లాడటానికి అవకాశం లేకుండా పోయిందే మీలో. నేను రాజకీయంగా ఈరోజు చేసినటువంటి వర్గీకరణ, ఈరోజు ఇచ్చినటువంటి ఆర్డినెన్స్ ఎంత తప్పుల తడకగా ఉందో, ఎంత అశాస్త్రీయంగా ఉందో రాష్ట్ర ప్రజలకు విన్నవించే ప్రయత్నం చేస్తాను. సోదరులారా, 2025 ఏప్రిల్ 17వ తారీఖున ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ జారీ చేసింది. ఆర్డినెన్స్ పేరు అన్ ఆర్డినెన్స్ టు ప్రొవైడ్ సబ్ క్లాసిఫికేషన్ ఆఫ్ షెడ్యూల్డ్ కాస్ట్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టు ఎన్ష్యూర్ దేర్ ఐడెంటిఫైడ్ అండ్ యూనిఫామ్ ప్రాసెస్ ఇన్ ది సొసైటీ. ఆంధ్రప్రదేశ్ ఆర్డినెన్స్ 2 ఆఫ్ 2025. దీని ప్రకారంగా మొత్తం 15%గా ఉన్నటువంటి రిజర్వేషన్ని 1% గ్రూప్ 1కి, 6.5% గ్రూప్ 2కి, 7.5% గ్రూప్ 3కి, అంటే గ్రూప్ 1లో ఉన్న మొత్తం 59 ఉపకులాలని 3 గ్రూపులుగా విభజించి అందులో 12 కులాలని 1వ గ్రూపులో పెట్టి, 18 కులాలని 2వ గ్రూపులో పెట్టి, 29 కులాలని 3వ గ్రూపులో పెట్టి 1%, 6.5%, 7.5% మొత్తంగా 15% రిజర్వేషన్ని ఈ రాష్ట్రంలో 59 ఉపకులాలకి పంచింది. అయితే గౌరవ సుప్రీంకోర్టు చెప్పినటువంటి నిబంధనలు ఏ విధంగా సబ్ క్లాసిఫికేషన్ని విడదీసేటప్పుడు ఏ విధమైనటువంటి ప్రమాణాలు పాటించాలి, ఏ విధమైనటువంటి ప్రమాణాలు పాటించి రిజర్వేషన్లో సబ్ క్లాసిఫికేషన్లో రిజర్వేషన్ చేయాలని సుప్రీంకోర్టు చెప్పినటువంటి నిబంధనలకు వ్యతిరేకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అండ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండూ కూడా సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా అశాస్త్రీయంగా చేశారు అన్నది నాకున్నటువంటి ప్రాథమికమైనటువంటి ఒపీనియన్. గౌరవ సుప్రీంకోర్టు చెప్పినటువంటి విధానం ఏంటో నేను మీ అందరికీ ఒకసారి వివరిస్తాను. The subclassification among us the scheduled caste for giving more beneficial treatment is permissible in law. That for doing so, అంటే రాజ్యాంగపరంగా క్లాసిఫికేషన్ అనేది పర్మిసిబుల్, బట్ రాజ్యాంగపరంగా 15% రిజర్వేషన్ని
వివిధ కులాలకి సబ్ క్లాసిఫై చేయాలి అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి అనే దాని మీద ఒక పూర్తి స్థాయి డైరెక్షన్ హానరబుల్ సుప్రీంకోర్టు ఇచ్చింది. ఎందుకంటే రాజకీయంగా నేను మాట్లాడాల్సింది మాట్లాడినా. ఇప్పుడు ఈ సబ్ క్లాసిఫికేషన్లో జీవో ఇచ్చేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు ఏంటి అనేది రేపు న్యాయస్థానాల్లో మేము పోరాటం చేసేటప్పుడు, ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ రమారమి 500 పిటిషన్స్ హైకోర్టులో వేయబోతున్నాం. 500 పిటిషన్లు హైకోర్టులో పడబోతున్నాయి. ఎందుకంటే ఇది ఒక కేవలం మాలల సమస్య కానే కాదు, ఇది మాదిగల సమస్య కూడా, ఇది 59 ఉప్పు కులాల సమస్య కూడా. ఈ 59 ఉప్పు కులాలను ఈరోజు 3 గ్రూపులుగా విభజించి ఒక గ్రూపులో 12, ఒక గ్రూపులో 18, ఇంకో గ్రూపులో 29 పెడితే ఈ గ్రూపులుగా విభజించినటువంటి వీళ్ళు రేపొద్దున శత్రువులుగా ఇంకో గ్రూప్ వ్యక్తుల్ని ఫాలో అవుతారు. ఇప్పుడు జడా శ్రావణ్ కుమార్ అనేటువంటి ఒక వ్యక్తిని మాదిగలందరూ శత్రువుగా చూసే పరిస్థితి వస్తుంది. అన్నదమ్ముల్లాగా బతికేటువంటి మా మధ్య విభజించి ఇదిగో నువ్వు ఒక గ్రూపు, నువ్వు ఒక గ్రూపు, నువ్వు ఒక గ్రూపు అని పెట్టి ఈ 3 గ్రూపుల్లో ఉన్నటువంటి వ్యక్తులను శత్రువులుగా చేసి నిజమైన శత్రువులు దాక్కుంటున్నారు. నిజమైన శత్రువులు మాకు కనిపించటం లేదు. మాలలకి మాదిగల శత్రువులు, మాదిగలకి మాలల శత్రువు. రేపొద్దున ఈ రిజర్వేషన్ పాలసీ మొత్తాన్ని కూడా విభజించినటువంటి పాలసీ రేపొద్దున క్రిమిలేయర్ సిస్టమ్ అమల్లోకి వస్తే, క్రిమిలేయర్ సిస్టమ్ నుంచి రిజర్వేషన్లు ఎత్తేసే ప్రక్రియకి అమల్లోకి వస్తే, రిజర్వేషన్ ప్రక్రియ అమల్లోకి వచ్చేసిన తర్వాత ఎత్తేసిన తర్వాత మాకు లేకపోయినా పర్లేదు కానీ వాడికి ఉండకూడదు, వాడికి లేకపోయినా పర్లేదు కదా మాకు ఉండకూడదని చెప్పేటువంటి ఒక దురదృష్టకరమైనటువంటి పరిస్థితిని ఈ మాలా మాదిగా 59 ఉపకులాల్లో సృష్టిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడుని ఏమనాలి? 1 కోటి మంది చితికి నిప్పు పెట్టి ఆ నిప్పులో చలిమంట కాల్చుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు ఏమనాలి? 1 కోటి మంది చితికి నిప్పు పెట్టి నేను కూడా తీసుకొచ్చి ఇంకొక 30 లక్షల మందిని చంపేస్తాను అని దాంట్లో చలి కాల్చుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డిని ఏమనాలి? మళ్ళీ ఈ రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడికి మాలా నాయకులు సాష్టాంగ పడిపోయి ఎలక్షన్ టైంలో కరెక్ట్గా తలా ఒక 25 లక్షల రూపాయలు తీసుకొని నువ్వే మా నాయకుడు నాయనా, నువ్వే రావాలి మళ్ళీ అని చెప్పి ఈ మాల సంఘ నాయకులందరూ వెళ్ళిపోయి మళ్ళీ చంద్రబాబు నాయుడు దగ్గర కాళ్ళు పట్టుకుంటారు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి దగ్గర కాళ్ళు పట్టుకుంటారు, లేకపోతే రేవంత్ రెడ్డి దగ్గర కాళ్ళు పట్టుకుంటారు. ఎందుకంటే వీళ్ళకి రిజర్వేషన్లు తీసేశారన్న స్పృహ ఉండదు, మన పిల్లల భవిష్యత్తు పోయిందన్న స్పృహ ఉండదు. ఏ విధమైన స్పృహ లేకుండా వీళ్ళందరూ వెళ్ళిపోయి మళ్ళీ చంద్రబాబు నాయుడు కాళ్ళు, పవన్ కళ్యాణ్ కాళ్ళు, మళ్ళీ భారతీయ జనతా పార్టీ కాళ్ళు పట్టుకునేటువంటి ఇలాంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితుల్లో న్యాయ పోరాటం తప్ప ఇంకేం పోరాటం ఉంది మా దగ్గర? న్యాయ పోరాటం తప్ప చరిత్ర మార్చగలిగినటువంటి పోరాటం ఇంకేముంది? గల్లీ దగ్గర నుంచి ఢిల్లీ నాయకుల వరకు రాజకీయ పార్టీ నాయకులు సాష్టాంగ పడుతుంటే సుప్రీంకోర్టు కూడా రాజకీయాలకి తలొక్కేసి ఇదిగో రాజకీయ నాయకులు ఏం చేసినా, ముఖ్యమంత్రి ఏం చేసినా పర్లేదు అంటుంటే ఎక్కడికి వెళ్ళి చెప్పుకోవాలి? సుప్రీంకోర్టు ఏం చెప్పిందో నేను ఒకసారి మీకు చెప్తా. దట్ ఫర్ డూయింగ్ సో the state will have to justify that the group which more beneficiary treatment is provided inadequately represented as compared to the other caste in the set list. 59 ఉపకులాల్లో ఉన్నటువంటి వెనుకబాటుతనాన్ని while doing so the state have to justify the same on the basis of empirical data that a subclass in whose favor such